ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, అలాగే మీ మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. కానీ ముందుగా మీకు ఈ సంవత్సరం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం చెప్తాను. ఈ సంవత్సరం ఈ భూమండలం మీద ఉన్న ప్రతి జీవరాశికి ఒక ఛాలెంజింగ్ లాంటి సంవత్సరం. అంటే ప్రకృతి దాని ప్రభావాన్ని ఇమ్మీడియట్గా చూపిస్తుంది. అలాగే ఈ ప్రకృతి ప్రకోపానికి కూడా చాలామంది గురవుతారు. ఈ సంవత్సరం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దైవానుకూలత పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ముఖ్యంగా శత్రువుల యొక్క ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అది అంతర్గత శత్రువులు కానీ, అంటే మీతో పాటు ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కావచ్చు, లేదా బాహ్య శత్రువులు అంటే మనని వృత్తిపరంగా, అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆస్తుల పరంగా కూడా మన మీద శత్రుత్వం పెంచుకొని మనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవారు చాలామంది ఎక్కువగా ఉంటారు. అలాగే కుటుంబ పరంగా కూడా ఈ శత్రుత్వం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరానికి ఉన్న లక్షణం అది. జాగ్రత్తగా ఉండవలసినది ఏంటంటే, ఈ మొదటి మాటకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సంవత్సరం ఇది మొదటి వీడియో మీకు లైవ్లో కనిపించి చెప్పడం. ఈ సంవత్సరానికి ఉన్న లక్షణం మనుషుల యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది. చాలా వరకు ప్రకృతి అంటే గాలి, నీరు, ఆకాశం, పంచభూతాల్లో ముఖ్యమైన గాలి, భూమి, అలాగే అగ్నితత్వాలు ఏదైతే ఉన్నాయో ఈ మూడు ప్రకోపానికి గురవుతాయి. దానికి వాయువు తోడవుతుంది, ఆకాశతత్వం కూడా తోడవుతుంది. ఈ తోడవడం వల్ల అంటే ఈ పంచభూతాలు ఒకటి ఒకే విధంగా మన మీద ప్రభావం చూపిస్తాయి. దానికి ముఖ్యంగా జల ప్రళయాలు, భూ ప్రళయాలు అంటే భూకంపాలు, నీటికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే ఆకాశం నుంచి ఉల్కాపాతాలు లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాయు సంబంధితం అంటే ఇప్పుడు మనం ఏదైతే మహమ్మారి చూసామో అలాంటివి మళ్ళీ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనది అగ్నితత్వం. అంటే ప్రకృతిలో విపరీతమైన పడితే వానలు పడటం, లేదంటే విపరీతమైన ఎండలు ఉండటం ఇలా జరుగుతుంది. దానివల్ల కూడా పంటలకు సంబంధించి, అలాగే వ్యాపారానికి సంబంధించి మనుషుల యొక్క మానసిక స్థితులు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. గొడవలు పడటం, ఇబ్బందులు రావటం ఇలాంటివి ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి తొలగించుకోవడానికి ఏం చేయాలి? శత్రువులు బాగా పెరుగుతారు. ఈరోజు ఈ ఉపాయంలో శత్రువులు తొలగడానికి పరిహారం చెప్తాను. అలాగే ఏం చేయాలి, ఏం చేయకూడదో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇది చాలా తేలికైన ఉపాయం. ఇది ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇది ముఖ్యంగా అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులని తొలగించుకోవడానికి ఈ ఉపాయం చేయొచ్చు. అలాగే కొంతమంది మిత్రులు అడిగారు, గురువుగారు మాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం చేయాలో తెలియడం లేదు, మనశ్శాంతి అస్సలు దొరకడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అని చాలామంది అడిగారు. అలాగే రెండవది, జాతకం చూపించుకున్నాం గురువుగారు, బాగానే ఉందన్నారు, కానీ తంత్ర జ్యోతిష్యులు చెప్తుంది ఏంటంటే మీకు పితృదోషాలు ఉన్నాయని, అలాగే మీ ఇంటి దేవత అంటే మీ కులదేవత మీకు అనుకూలంగా లేదని చెప్తున్నారు. దానికి కారణం ఏంటో తెలియడం లేదు, చాలా ఖర్చు పెట్టాము అయినా సరే మాకు ఎటువంటి మార్పు రాలేదు, దానికి కారణం ఏంటి అని చాలామంది అడిగారు. వీటన్నిటికి కూడా ఈ ఉపాయంలో మీకు సమాధానం చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే 10 మంది మిత్రులకి, స్నేహితులకి మీ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేదంటే ఫేస్బుక్ గ్రూపుల్లో కావచ్చు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు చాలా అరుదుగా ఉంటాయి, చెప్పేవాళ్ళు కూడా లేరు. కారణం ఏంటంటే ఇవి తంత్రానికి సంబంధించిన ఉపాయాలు. ఈ కాలానికి సంబంధించిన పరిహారాల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అడుగుతూ ఉంటారు, తంత్ర జ్యోతిష్యంలో ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ కట్టుకథలు అడుగుతూ ఉంటారు. కట్టుకథలు అనుకునేవారు వీడియోని చూడాల్సిన అవసరం ఉండదు, అసలు నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఎవరైతే నమ్మకంగా చేయగలుగుతారో వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి. ఎందుకంటే తంత్రంలో ఇవన్నీ చాలా విశేషంగా ఉన్నాయి. ముందు రోజుల్లో మీకు తంత్ర జ్యోతిష్యంలో ఉన్న ఉపాయాలు చాలా చెప్తాను, కనిపించి చెప్తాను. అంతకుముందు కనిపించకుండా వీడియోలో అంటే పాత వీడియోలు అన్నీ కూడా పదార్థం చూపించి చెప్పేవాని,
ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, 1-2 సార్లు చెప్తాను, అర్థం చేసుకోండి. పదార్థం చూపించి కూడా చెప్తాను. ఈ ఉపాయం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీ మీద ఎవరైనా సరే, మీ అయిన వాళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, శత్రువులు కానీ తంత్ర ప్రయోగాలు చేశారు అంటే చేతబడి లాంటివి చేసినా సరే ఆ ప్రయోగం కూడా తొలగిపోతుంది ఇచ్చేయటం వల్ల. ఎలా చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఇంటిలో కులదేవత మీకు ప్రభావం లేదు అంటే, అలాగే రెండోది ఇంటిలో ఉన్న మీరు కొన్ని జంతువులు పెంచుతూ ఉంటారు అంటే మీ ఇంట్లో కులదేవత యొక్క ప్రభావం లేదు, శాపాలు ఉన్నాయని చెప్పాను ఇంతకుముందు వీడియో మీకు మాటలో చెప్పాను. దానికి కారణం ఇంట్లో కొన్ని పెంపుడు జంతువులు పెంచుతూ ఉంటాం. దానిలో కుక్క, పిల్లి, కుందేలు ఇలాంటివి చాలామంది ప్యాషన్గా పెంచుకుంటూ ఉంటారు. అవి ఇంట్లో పెంచే జంతువులు కాదు వాస్తవానికి. ఇప్పుడు మనం కాస్త ఇంట్లో పెంచుతూ ఉంటాం. దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో గొడవ అవుతూ ఉంటుంది. దానివల్ల కులదైవానికి, పితృదేవతలకు కోపాలు వస్తాయి. ఆ జంతువులు ఇంట్లో ఉండే కాదు కాబట్టి వాళ్ళ శాపాలకు కూడా గురవుతూ ఉంటారు. అది మీరు నిర్ణయించుకోవచ్చు. నేను ఎంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయానికి 21 మిరపకాయలు కావాలి, ఎండుమిర్చి కావాలి 21. ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి. ఎక్కడ ఎలా చేయాలో చెప్తాను. మీరు ఈ 21 మిరపకాయలు పట్టుకొని, ఎక్కడైనా రోడ్డు మీద కుక్కలు ఉంటాయి, కుక్కలు పడుకొని ఉంటాయి. కుక్క పడుకొని ఉన్న ప్రదేశంలో అది లేచి వెళ్ళిపోవాలి. దాన్ని తోలకూడదు, అంటే చూసి తోలకూడదు. అది అనంతరం లేచి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఆ ప్రదేశంలో పడుకుందో, అది ఉందో, ఆ ప్రదేశంలో మీరు ఆ 21 మిరపకాయలు వేయండి. ఒక 15 నిమిషాలు అక్కడే ఉండండి. 15 నిమిషాలు అక్కడే ఉండండి. ఇది కాలభైరవుడికి సంబంధించిన తాంత్రిక ఉపాయం. అక్కడే ఉండి ఆ మిరపకాయలతో పాటు అక్కడ మట్టి ఉన్నా, రాళ్ళు ఉన్నా, ఏదున్నా సరే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ మిరపకాయలతో పాటు ఆ మట్టి కూడా మీరు వీలైతే ఒక నల్లటి క్లాత్లో కట్టి తెచ్చుకోండి. ఒక చిన్న నల్లటి క్లాత్ పట్టుకెళ్ళండి, జేబులో పెట్టుకోండి, తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దానిని ఎక్కడైనా సరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ గొయ్యి తీసి ఈ మూటగా కట్టిన దాన్ని, ఆ మట్టి మిరపకాయల దాన్ని అందులో పాతి పెట్టండి. మట్టి వేసేయండి. మట్టి వేసి ఒక 2 నిమిషాల సేపు ఓం కాలభైరవాయ నమః అనుకోండి. అలాగే మీ మనసులో ఎవరైతే శత్రువులు ఉన్నారో, అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు అందరూ నిర్వీర్యం కావాలని కోరుకోండి. కోరుకొని ఇంటికి వచ్చేయండి. తర్వాత బుధవారం నాడు, గురువారం నాడు, శుక్రవారం నాడు 3 రోజులు కూడా వరుసగా అక్కడికి వెళ్ళండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడ పాలు, ఇంటి దగ్గర నుంచి కొంచెం పాలు తీసుకువెళ్ళండి. పాలు తీసుకువెళ్ళి ఎక్కడైతే మీరు పాతి పెట్టారో దాని మీద కొంచెం పాలు పోయండి. ఇది చాలా విశేషంగా పనిచేసే తాంత్రిక ఉపాయం. అంటే ఎంత పెద్ద శత్రువు అయినా సరే, మీరు వాడి శత్రుత్వంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడు ఎలాంటి ఇబ్బంది పడతారంటే, ఎలాంటి తంత్రప్రయోగాలు చేసిన వాడైనా సరే, ఒకవేళ మీ మీద తంత్రప్రయోగం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన వాడు కూడా ఇది చేయటం వల్ల ఖచ్చితంగా తగులుతుంది. గురువుగారు మాకు శత్రువులు ఎవరో తెలియదు, అసలు వాడు మేము చూడలేదు, కానీ మా వెనక చేస్తున్నారు, అలాంటి వారు కూడా ఇబ్బంది పడతారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా 3 రోజులు శుక్రవారం దాకా పాలు పోయాలి. ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇలా మీరు సంవత్సరంలో ఒక్కసారి చేస్తే శత్రువులందరూ నిర్వీర్యం అయిపోతారు. మరి అనుమానం ఉంటుంది, ఇంట్లో ఉన్న కుక్క దగ్గర చేయవచ్చా? చేయకూడదు. ఇది బజారులో ఉండే కుక్కల దగ్గర మాత్రమే, ఆ ప్రదేశంలో మాత్రమే చేయాలి. ఎందుకంటే భైరవుడి యొక్క శక్తి తంత్రంలో భైరవ తంత్రం కూడా ఉంటుంది. మనం 108 భైరవులు ఉంటారు. మనకి కుక్కలో తాంత్రికమైన శక్తులు చాలా ఉంటాయి. కుక్కలని ఇంట్లో ఎందుకు పెంచకూడదు అంటారంటే, పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని, అలాగే కులదైవం యొక్క ఆశీర్వాదాన్ని కుక్కలు ఉన్నప్పుడు పొందలేరు. ఎందుకంటే భైరవ శక్తిలో ఉన్న దగ్గర ఇవి 2 సరిగా పని చేయవు అని శాస్త్రం చెప్తున్న మాట. కాబట్టి అది మీరు ఆలోచించుకోవచ్చు. బాగానే ఉందండి అనేవారు ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే మీరు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం కుక్కలు పెంచడం, అలాగే పిల్లులు పెంచడం, కుందేలు పెంచడం లాంటి ఇంటి లోపల మాత్రం చేయకండి. ఇంటి బయట అంటే కొంతమంది ఇంట్లోనే మంచాల మీద పడుకోబెడుతుంటారు, ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి, అలా ఉంటుంది కాదు. ఇంటి బయట
పెంచుకోవాల్సినవి ఇంటి లోపల కాదు. ఇంటి బయట పెంచే కుక్క ఉందంటే అక్కడ వాడచ్చా కాదు. ఈ ఉపాయాన్ని మాత్రం ఖచ్చితంగా బయట మాత్రమే ఉన్న కుక్కల దగ్గర మాత్రమే చేయాలి. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే 21 మిరపకాయలే అనుకోవచ్చు. దీనికి ఉన్న శక్తి అమోఘం. ఆ రిజల్ట్ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.